ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు దేని నుండి మనల్ని విమోచించి కాపాడతాడు అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. అందులో మొదటి వాక్య పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించడానికి సత్క్రియలందు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారిని తనకు సొత్తుగా చేసుకోవడానికి పవిత్రపరుచుకొని తనకు సొత్తుగా చేసుకోవడానికి తనకు తానే దేవుడు ఏం చేశాడంటే అర్పించుకున్నాడని మనం బైబిల్ లేఖనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మన కోసం ఆయన అప్పగించుకున్నాడంటే దేవుని బిడ్డలారా, మనలను సమస్త దుర్నీతి నుండి విడిపించడం కోసం, సమస్త దుర్నీతి నుండి దేవుడు మనల్ని విమోచించడానికే కలువరి శిలువ మీద తన ప్రాణం పెట్టాడు. పాపంలో ఉన్న మనల్ని, దుర్నీతిలో ఉన్న మనల్ని విమోచించి కాపాడడం కోసం ఆయనే అర్పించుకున్నాడని బైబిల్లో రాయబడి ఉంది. దుర్నీతి అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నీతి కానిది ఏదో అది దుర్నీతి. ఉదాహరణకి సౌలు హింసకుడు, దోషకుడు, హానికరుడు. మరి ఏం చేసేవాడు సౌలు అని మనం ఆలోచన చేస్తే, ప్రియా దేవుని బిడ్డలారా, ఎక్కడైనా సమాజంగా కూడి ప్రజలందరూ ప్రార్థన చేస్తుంటే వారిని ఈడ్చుకొని వెళ్ళి చెరసాలలో వేయించేవాడు. ప్రార్థన జరగకుండా అడ్డుపడేవాడు, ప్రార్థన జరగకుండా ఆపేవాడు. హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఉండే సౌలు దుర్నీతిలో ఉన్నాడు కాబట్టి ఆ పని చేయగలిగాడు. దేవుడు ఎప్పుడైతే సౌలును పౌలుగా మార్చాడో అప్పుడు సమస్త దుర్నీతిలో నుండి విడిపించబడి పౌలు గొప్ప పరిచర్య చేయసాగాడు. దుర్నీతిలో నుండి మనల్ని విడిపించడం కోసం 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కలవరి శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చాడు. ఆ రక్తం ద్వారా మనందరినీ కూడా విమోచించి విడిపించి సత్క్రియలు చేయటకు ఆసక్తి గలవారుగా చేశాడని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు దేని నుండి మనల్ని విడిపించి కాపాడుతున్నాడంటే మొట్టమొదటి దుర్నీతి నుండి. రెండో మాట కూడా చూద్దాము బైబిల్ లేఖనం నుండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడంట ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. దేని నుండి విమోచించాలని, దేని నుండి విడిపించాలంటే ప్రస్తుతపు దుష్టకాలం. బైబిల్ లేఖనంలో ఒక మాట ఉంది, దినములు చెడ్డవి అంటున్నాడు. ఏమంటాడు? దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె ఉండకుండా అజ్ఞానుల వలె ఉండుటకు జాగ్రత్త పడండి. వాక్య ప్రకారం మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతపు దుష్టకాలంలో ఉన్నాం. ఏ కాలం ఇది? దుష్టకాలం. దుష్టుడు చెలరేగే కాలంలో ఉన్నాం మనం. దుష్ట కార్యాలు జరిగే కాలంలో ఉన్నా కూడా మరీ జాగ్రత్త పడాలి. దుష్టకాలము అంటే దుష్టయుగం. ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రస్తుతపు దుష్టత్వములో నుండి, దుష్టకాలములో నుండి మనల్ని విమోచించడానికే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తనకు తానుగా అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడంట. శాపంని విమోచించడానికి వచ్చిన దేవుడు మన కోసము శాపం అయ్యాడని ఉంది. ఎందుకు శాపం అయ్యాడంటే ఉదాహరణకి మీకు అర్థం అవడం అని చెప్తాను.
నేను చేసిన పాపానికి నేను శిక్ష అనుభవించాలి, నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాలి. కానీ మనం చేసిన తప్పులకు, మనం చేసిన పాపానికి యేసుక్రీస్తు దేవుడు శిక్షను అనుభవించాడు. 39 కొడా దెబ్బలు వీపుపై కొట్టబడ్డాయి, తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది, ముఖంపై ఉమ్ములు వేయబడ్డాయి, కాళ్ళకు చేతులకు మేకులు కొట్టబడ్డాయి, ప్రక్కలో బల్లిపోటు పొడవబడింది, పంచగాయాలు పొందాడు. యేసుక్రీస్తు దేవుడు మనకు బదులుగా ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి ప్రాణు మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. అంటే యేసుప్రభు శాపగ్రస్తుడా? మ్రాను మీద వేలాడిన ప్రతి మనుషుడు శాపగ్రస్తుడు అని ఉంది. మరి యేసుక్రీస్తు మ్రాను మీద వేలాడబడ్డంటే ఆయన శాపగ్రస్తుడు ఏమీ కాదు. కానీ శాపంలో ఉన్న మనల్ని ఆ శాపం నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు శాపమైపోయాడండి. పాపం చేసాము, శాపాన్ని అనుభవిస్తున్నాం. కానీ ఆ శాపాన్ని మనం అనుభవించకుండా ఉండడం కోసము ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు శిలువ మీదకి ఎక్కి శాపమై మన కోసము ఆ శాపాన్ని అంతటిని తొలగించాడని బైబిల్ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. 4వ విషయాన్ని కూడా వెళ్దాం దేవుని బిడ్డలారా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. వెండి బంగారము కర్రలతో చేయబడిన వాటితో అంటే విగ్రహములతో మీరు విడిపించబడలేదు. క్లియర్గా చెప్తున్నాడు, మీరు విమోచించబడలేదు. కానీ అమూల్యమైన రక్తము చేత, దేవునికి స్తోత్రం, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము అనగా నిర్దోషమైన నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. మన పాపముల నుండి ఎవరు విడిపించారంటే గొర్రె పిల్ల వంటి నిష్కలంకమైన అమూల్యమైన రక్తము, గొర్రెపిల్ల రక్తం. ఈ గొర్రెపిల్ల ఎవరు? గొర్రెపిల్ల రక్తం అన్నాడు కదా. గొర్రెపిల్ల ఎవరు? భక్తుడైన యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. ఎవరిని గురించి అంటున్నాడు ఈ మాటని? యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి భక్తుడు యోహాను చెప్తున్న మాట. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము అని క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. క్లియర్గా చెప్తున్నా, మీరు విడిపించబడలేదు. అవి మిమ్మల్ని ఏమీ చేయలేదు. విడిపించే పాపాల నుంచి విడిపించే మిమ్మల్ని. వెండి బంగారం ఆ క్షయ వస్తువులు అంటే విగ్రహాల రూపంలో ఉన్నవి విడిపించాయి మనల్ని? విడిపించలేదు. కానీ అని అంటాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. పాపం నుంచి విడిపించబడ్డామంటే క్రీస్తు రక్తము చేత. మనం అమూల్యమైన రక్తం ఇది. ఏ రక్తం? యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నిష్కలంకమైన రక్తం అని ఉంది. అది అమూల్యమైన రక్తము, అది నిర్దోషమైన రక్తం. ఏ దోషం లేదు ఆ రక్తంలో అని. ఒకడంట బాగోకపోతే హాస్పిటల్కి జాయిన్ అవ్వాడంట. గ్రూప్ ఉంటుంది, బ్లడ్ గ్రూప్. ఆడ బ్లడ్ గ్రూప్ దొరకట్లేదు. రక్తం ఎక్కించాలి, ఆడ బ్లడ్ గ్రూప్ దొరకట్లేదు. డార్విన్ సిద్ధాంతం ప్రకారము మనిషి కోతు నుండి పుట్టాడు అని చెప్తుంటారు. డార్విన్ సిద్ధాంతం. ఈ వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, రక్తం కావాలి, బ్లడ్ కావాలి, ఎవరు కూడా రక్తం ఇవ్వట్లేదు. తన భార్య కూడా రక్తం ఇవ్వడానికి రావడం లేదు, ఎందుకంటే భయం. ఆ బ్లడ్ గ్రూప్ దొరకట్లేదు. కాబట్టి ఈ వ్యక్తి అన్నాడు, డార్విన్ సిద్ధాంతం ప్రకారము మనిషి కోతు నుండి వచ్చాడని చెప్పబడుతుంది, కాబట్టి కోతి రక్తం ఎక్కించేయండి అన్నాడు. ఏంటంట? ఏ రక్తం? కోతి రక్తం ఎక్కించేసారు. మీరు నమ్ముతారా? కోతి నుండి వచ్చారా మీరు? చెప్పండి, కోతి నుండి వచ్చామా మనం? మరి ఎలాగొచ్చాం? దేవుడు తన స్వహస్తాలతో తన పోలికలో తన రూపంలో నరుని చేసి ఆ నరుని యొక్క నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాను. చివరికి ఆ కోతి రక్తం ఎక్కించేస్తే
ఏమయ్యేది? ఆ వ్యక్తి చచ్చిపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:4. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. ఎడ్ల రక్తము మేకల రక్తం పాపం తీసివేయదంట, తీసివేయడం అసాధ్యం. దేవుని బిడ్డలరా, ఆ రక్తము పాపాలను తీసివేయదు. మరి ఏ రక్తం పాపాలను తీసివేస్తుంది అంటే మనం చదివాం కదా, మొదటి పేతురు పత్రిక చదివాము. ఏంటంట? అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తమే మన పాపాల నుండి విమోచించేది, విడిపించేది. కాబట్టి కోళ్ళ రక్తం కానీ, ఎడ్ల రక్తం కానీ, మేకల రక్తం కానీ ఏమీ మన పాపాలను తీసివేయదు. కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు రక్తం మాత్రమే మన పాపముల నుంచి మన విమోచన కలిగించేది. కాబట్టి 4వది ప్రియాదేవి బిడ్డలారా, పాపము నుండి విమోచించేది యేసయ్య రక్తము. దేవుడు దేని నుండి విడిపించి విమోచించి కాపాడుతాడంటే క్రీస్తు కార్చిన రక్తము చేత మనల్ని విమోచించి మనల్ని కాపాడుతున్నాడని బైబిల్ లేఖనం మనం చూస్తూ ఉన్నాం. పేతురు పత్రికే 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన గాయాల చేత, ఆ గాయాల నుండి స్రవిస్తున్న రక్తం ద్వారా మనకి ఏం కలుగుతుందంటే స్వస్థత, ఆరోగ్యం. దేని ద్వారా ఆరోగ్యం అవుతుంది? ఆయన పొందిన దెబ్బల ద్వారా. అంటాడు మన పాపం విషయమే చనిపోయాడు. యేసుప్రభు ఎందుకోసం మరణించాడు? మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొన్నాడు. మన పాపాలన్నింటినీ ఆయన మ్రాను మీద మోసుకున్నాడు. కాబట్టి ఇందుకోసం పాపల విషయం చనిపోయి నీతిమంతులుగా జీవించాలని చెప్పేసి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, పాపము నుండి విమోచించి కాపాడుతున్న దేవుడు మన దేవుడు. దేని నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే పాపము నుండి. 2వ తిమోతి పత్రిక 4:17 చదువుదాము. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడాలి, అన్యజనులు దాన్ని వినాలి. అలాగే చేయడం కొరకు దేవుడు అంట పౌలు ప్రక్కన నిలిచి ఆయన్ని ఏం చేశాడంటే బలపరిచాడంట. అందుకంటాడు ఆయన, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అన్నాడు పౌలు గారు. నువ్వు ఏమి చేయాలనుకున్నా దేవుడు నిన్ను బలపరచాలి. నిన్ను బలపరిస్తేనే నువ్వు ఏమైనా చేయగలుగుతావు, దేవుని కార్యాలు కానీ ఏ కార్యమైనా. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అంటాడు. నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులు దాని విని నిమిత్తము ప్రభువే నా పక్కన నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. హల్లెలూయా. సింహము అంటే ఏంటంటే ఇక్కడ మామూలు సింహం అనుకుంటున్నారా అమ్మా? సింహము అంటే ఏంటి? ఇక్కడ అడవిలో ఉన్న సింహం అనుకుంటున్నారా మీరు? సింహము నోట నుండి తప్పింపబడుతుందంటే ఎవరంటే ఇక్కడ సింహం? అపవాది. అపవాది మనకెవరో? మన స్నేహితుడా? మొదటి పేతురు పత్రిక 5:8 తొందరగా. నిబ్బరమైన బుద్ధి గలవారై, నిబ్బరమైన బుద్ధి. నిబ్బరమైన బుద్ధి అంటే వంకర బుద్ధి ఉందన్నమాట, అంతే కదండి. నిబ్బరమైన బుద్ధి అన్నాడంటే వంకర బుద్ధి ఉందని అర్థం. చిన్న మంద భయపడకు అన్నాడంటే ఇప్పుడు పెద్ద మంద ఏం చేయాలి? ఇప్పుడు భయపడాలి. అలాగే ఇక్కడ వాక్యంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. హల్లెలూయా. ఏ బుద్ధి కలిగి మెలకువగా ఉండండి? నిబ్బరమైన బుద్ధి, మంచి బుద్ధి,
స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. ఎందుకు మెలకుగా ఉండాలి? మెలకుగా ఉండంటే కళ్ళు తెరిచి ఉండమని కాదు అమ్మా. మెలకుగా ఉండండి అంటే అలా కళ్ళు తెరిచి ఉండమని అర్థం కాదు. మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యాలి. ఏమన్నాడు అక్కడ మత్తయి సువార్తలో? మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే మెలకుగా అలా కళ్ళు తెరిచి అలా ఉండమని కాదు. మెలకువ అంటే ఆ ప్రార్థనలో మెలకువ. ఇక్కడ అంటాడు నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండండి. ఎందుకు మెలకువగా ఉండాలంటే మీ విరోధి అయిన అపవాది. ఇప్పుడు విరోధి ఎవరు మనకి? అపవాది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు అంటారు. ఎవరి కుటుంబాల్లో చిచ్చు పెట్టాలి, ఏ జంటను విడదీయాలి, ఎవరి కుటుంబాలు చిన్నభిన్నం చేయాలి, ఐక్యత లేకుండా చేయాలి అని మన విరోధి, మన శత్రువకు సైతాను విరోధి అయిన అపవాది గర్జించడం వల్లే ఎవరిని మృంగాలా, ఎవరు దొరుకుతారా, ఎవరు నా చేతిలో పడతారా అని వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడంట. అపోస్తలుడైన పౌలు అదే మాట చెప్పాడు. నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులు దాని విని నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి విడిపింపబడితిని అన్నాడు. ఐదోది, అపవాది నుండి, సాతాను నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? విడిపిస్తున్నాడు. పౌలు గారే చెప్పారు, సింహము నోట నుండి నేను విడిపింపబడితిని. ఎవరు విడిపించారు? దేవుడు విడిపించాడు. పక్కన నిలిచి ఆయన బలపరిచాడంట యేసయ్య. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇందుకోసం పౌలు గారు పక్కన నిలిచి సింహం నోట నుండి విడిపించాడంటే ఆయన ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడాలి, అన్యజనులందరూ కూడా ఆ వాక్యాన్ని వినాలని చెప్పేసే దేవుడు పౌలు గారిని బలపరిచాడు. పౌలు గారిని దేవుడు అపవాది నోట నుండి, సింహము నోట నుండి దేవుడు విడిపించాడు. మనం కూడా సైతాన్ కూడా తిరుగుతున్నాడు కాబట్టి ఎవరిని మింగినా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరి కుటుంబాలను చిచ్చి పెడదామా, ఎవరి కుటుంబాలను నాశనం చేయాలా అని అపవాది తిరుగుతున్నాడు. ఆడి పని అదే. అంటే ఆడపని అది. ఆడంటున్నాడు. ఎవడాడు? మాయలోడు, సైతాన్. ఆడి పని అదే. యోబుకు ఫిర్యాదు చేసిన దగ్గర ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు తండ్రి అయిన దేవునితో ఏం చెప్తుంది? అపవాదా, సైతానా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతున్నాడు దేవుడు. సైతాన్ ఏం చెప్తుంది తెలుసండి? నేను భూమి మీద అటు ఇటు తిరుగుచు. భూమి మీద అటు ఇటు తిరిగే పని ఎవడదా? సైతాన్ పని. ఆడి పని ఇంకా అదే, అటు ఇటు తిరగడం. ఎవరిని పాడు చేద్దామా, ఎవరి కుటుంబంలో చిచ్చు పెడదామా, ఎవరి కుటుంబాన్ని నాశనం చేద్దామా, ఏ జంటని విడదీద్దామా, ఏ తల్లి మీద కొడుకు తిరగబడేట్లు చేద్దామా, ఈ పనులన్నీ అవడే అపవాది. కాబట్టి అవి జరగకుండా ఉండాలంటే నీ ప్రక్కన ఎవరు నిలబడాలి? దేవుడే నిలబడాలి. దేవునికి స్తోత్రం. పౌలదన్న నా ప్రక్కన దేవుడు నిలబడి నన్ను బలపరిచాడు కనుక నేను సింహము నోట నుండి అపవాది నోట నుండి నేను విడిపించబడ్డానని చెప్తున్నాడు. మనం 5వ చెప్పుకున్నాము, అపవాది నుండి దేవుడు మనల్ని విడిపించి కాపాడుతున్నాడు అంటండి. 6వ దానికి వెళ్ళిపోతాం ప్రియా దేవుళ్ళరా. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం చదువుతాం. మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యంకు లోబడిన వారిని, జీవితకాలం అంతా కూడా మరణ భయం చేత మనం ఒక దాస్యత్వంలోనికి వెళ్ళిపోయాం, ఒక దాస్యంలోనికి వెళ్ళిపోయామంట. మనం ఆ దాసత్వం నుండి, ఆ దాస్యం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా రక్త మాంసంలో పాలువాడు కావాల్సి వచ్చిందంటండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి నరవతారం ఎత్తి నరుడుగా, వరపుత్రుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంట మరణం యొక్క బలము గలవాణిని
ఆ మరణం యొక్క బలము గలవాని యొక్క దాస్యత్వానికి లోబడిన వారిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు కూడా రక్త మాంసంలో పాల్పడయ్యాడు. ఆయన ఆదిలో వాక్యమై ఉన్నవాడు. ఆయన ఆది యందు ఎలాగున్నాడు యేసుక్రీస్తు? వాక్యమై ఉన్న దేవుడు. మొదటి అధ్యాయం మొదలు వచ్చిన యోహాను సువార్తలో చెప్పినట్లుగా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఆ 14 వచ్చిన అక్కడే మొదటి అధ్యాయం 14 వచ్చిన ఆ వాక్యమే శరీరమును దాల్చింది. దేవునికి స్తోత్రం. రక్త మాంసంలో పాల్పడయ్యాడంటే వాక్యమైన యేసుక్రీస్తు దేవుడు ఇప్పుడు కన్యమేరీ గర్భంలో శరీరాన్ని దాల్చి నరుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకోసం? మరణమును జయించడానికి, మరణమునకు లోబడిన వారిని, మరణం యొక్క బలమ గలవాని యొక్క ఆ దాస్యత్వంలోనికి పోయిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు రక్త మాంసంలో పాల్పడయ్యాడు. అందుకే ఆయన అవతారం ఎత్తి నరుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చి, నరుడుగా ఉన్న ఆయన మళ్ళా రక్తము చిందించవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే రక్త మాంసములు కలిగిన మనందరము కూడా ఒక రోజున మరణించాలి. దేవుడికి స్తోత్రం. ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయాలి. మరణము ద్వారా అంటే యేసుక్రీస్తు మరణించడం ద్వారా అపవాది నాశనం అయిపోతున్నాడు. కాబట్టి నశింపజేయడం కోసము దేవుని బిడ్డలారా మరణం ద్వారా నశింపజేయడం, జీవితకాలం అంతా కూడా మరణ భయం ఇచ్చేంత దాస్యత్వంలో వెళ్ళిపోయిన మనల్ని విమోచించడం కోసం, విడిపించడం కోసము ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు రక్త మాంసంలో పాలువాడయ్యాడు. రక్త మాంసంలో పాలువాడు కాకుండా దేవుడుగానే వండుకుపోతే ఈ లోకానికి నరావతారం ఎత్తి రాలేదనుకోండి, మన పాపాలకి విమోచన ఎక్కడ ఉంటుంది? విడుదల ఎక్కడ ఉంటుంది? మన పాపాలకి క్షమాపణ ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఈ రెండవ మరణం యొక్క బలము గలవాడు అపవాది. ఈ మరణం నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. రక్త మాంసంలో పాల్పడి ఈ లోకాన్ని నరవతారం ఎత్తి వచ్చాడు. మనందరి కోసం కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ కార్చిన రక్తం ద్వారా మన పాపం నుంచి విడిపించి ఆ దాస్యత్వం నుండి, మరణం యొక్క దాస్యత్వములో నుండి విడిపించి నిత్య జీవంలోనికి నడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వాక్యం నుండి మనకు అర్థమవుతుంది ఏంటంటే దాస్యము నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడని లేఖను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దేని నుండి మనల్ని విమోచించాను? అదొక ప్రశ్న. ఇప్పుడు ఆన్సర్ మొట్టమొదటి 7 పాయింట్లు అనమాట. మొట్టమొదటి పాయింట్ సమస్తమైన దుర్నీతి నుండి. నీతి కానిది ఏదో అదే దుర్నీతి. నీతి కార్యాలు మనలో లేకపోతే దుర్నీతి. రెండోది ప్రస్తుతపు దుస్తత్వములో నుండి దేవుడు మనల్ని విడిపించడానికి వచ్చాడంట. మూడోది శాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడంట. నాలుగోది పాపం నుంచి విడిపించడానికి గొర్రెపిల్ల రక్తము, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము సిలువ మీదకి తన ప్రాణాన్ని పెట్టాడు. పాపం నుంచి మనల్ని విడిపించాడు. అది నాలుగోది. ఐదోది దేవుని బిడ్డలారా, ఐదోది ఇప్పుడే చెప్పాను కదా, ఐదోది సైతాను నుండి, అపవాది నుండి విడిపించాడు. అపవాది యొక్క కబంధ హస్తాల్లో బంధింపబడిన మనల్ని ఆ హస్తాల్లో నుండి మనల్ని తప్పించి అపవాది నుండి మనల్ని విడిపించాడు. ఆరోది ప్రియాది బిడ్డలారా, దాస్యత్వములో నుండి దేవుడు మనల్ని విడిపించాడంట. ఏడోది మనం చెప్పుకొని ముగిందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరణము నుండి జీవములోనికి అంటే మరణము నుండి విడిపించి జీవంలోనికి తీసుకొని వెళ్తున్నాడంట. ఎవరు వెళ్తారు అలాంటే నా మాట విని, నా మాట శ్రద్ధగా విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవంలోనికి వెళ్తాడండి.
ఆయన మాట వినాలి. ఆయన మాట వినడమే కాకుండా ఆయన పంపిన వాణి యందు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు పంపించారు? తండ్రి అయిన దేవుడు. మరి పంపిన వాణి యందు విశ్వాసం ఉంచాలా. యోహాను సువార్త 3:16 కూడా అదే మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసమించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు మనకు అనుగ్రహించబడ్డాడు ఎందుకోసం? నిత్యజీవం, నశింపకుండా నిత్యజీవంలోనికి వెళ్ళడానికి. ఇదే ఇక్కడ కూడా అదే మాట రాయబడి ఉంది. ఆయన మాట శ్రద్ధగా విని, ఎవరైతే ఆయన మాట శ్రద్ధగా వింటారో ఆ పంపిణీ వాని విశ్వాసం ఇచ్చేవాడు నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి, తీర్పులోనికి రాడండి. ఎవరో దేవుని విశ్వాసించేవాడు, దేవుని మాట విన్నవాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణము నుండి విడిపించి, మరణము నుండి విమోచించి మన జీవములోనికి తీసుకొని వెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన యందు, ఆయన మాట విందాము, ఆయన యందు విశ్వాసము ఉంచుతాం. అప్పుడు నిత్యజీవం వెళ్తాం. మరణములో నుండి జీవంలోనికి వెళ్ళిపోతామని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ మరణములో నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడంట. దేవుడు దేని నుండి మనల్ని విడిపిస్తున్నాడు, విమోచిస్తున్నాడు అంటే సమస్త దుర్నీతి నుండి, ప్రస్తుత దుష్టకాలం నుండి, మూడోది శాపము నుండి, నాలుగోది పాపము నుండి, ఐదోది అపవాది నుండి, ఆరోది దాస్యత్వంలో నుండి, ఏడోది మరణములో నుండి మనం విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏ పని నిమిత్తం, అందుకని మనం సిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట ఏంటంటే సమాప్తమైనది. ఆయన ఏ పని నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడో ఆ పనిని దేవుడు ఏం చేశాడు? సమాప్తము చేశాడు. అందుకే అంటాడు సమాప్తమైనది అంటాడు. దేవుడు దేని నుండి మనల్ని విడిపిస్తున్నాడంటే 7 విషయాల నుండి విడిపించి మనల్ని ఎక్కడ తీసుకొని వెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు? నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మరి ఒకవేళ నువ్వు సమస్త దుర్నీతిలో ఉంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి? మనం నీతిలోనికి రావాలి. సౌలు దుర్నీతిపరుడు. సౌలును దేవుడు ఏం చేశాడు? నీతిమంతుడుగా మార్చాడా లేదా? ఆయనే చెప్తాడు సంగతి, నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును. అలాంటి నన్ను దేవుడు నీతిలోనికి తీసుకొని వచ్చాడని చెప్తున్నాడు. అపోవలే అంటాడు, నా నిమిత్తము సంపూర్ణంగా సువార్త ప్రకటింపబడాలని, అన్యజనులు దాన్ని వినాలని దేవుడు నన్ను బలపరిచాడు కనుక నేను సింహం నోట విడిపించబడ్డానని సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఇచ్చిన సాక్ష్యం ఇది. కాబట్టి సమస్త దుర్నీతిలో నుండి విడిపించబడాలి. రెండోది దుష్టత్వంలో నుండి విడిపించబడాలి. మూడోది శాపంలోంచి విడిపించబడాలి. నాలుగోది పాపము నుండి విడిపించబడాలి. ఐదోది సాతాను అపవాది నుండి విడిపించబడాలి. ఆరోది దాస్యత్వం, మరణ దాస్యత్వం విడిపించబడాలి. ఏడోది మరణంలో నుండి విడిపించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనందరం కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచుదాము, ప్రార్థన చేద్దాము, నిత్య రాజ్యాన్ని పొందుకుందాము. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమె సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, మీకు వందనాలు ప్రభువా. మరి ఇంతవరకు చక్కని వాక్యాన్ని విత్తడానికి మీరు కృప చూపారు. మరి చక్కని అంశము, దేవుడు దేని నుండి మనలను విమోచించాను. దేవుడు దేని నుండి మనలను విమోచించాను. మొట్టమొదటిది సమస్త దుర్నీతి నుండి. రెండోది ప్రస్తుతపు దుష్టకాలం నుండి. మూడోది శాపము నుండి. నాలుగోది పాపము నుండి. ఐదవది సైతాను నుండి. ఆరవది దాస్యత్వంలో నుండి. ఏడవది మరణంలో నుండి. 7 విషయాలు మన పలక మీద ముద్రించుకుంటున్నాం ప్రభా. ఆ వాక్యానుసారంగా మేము జీవించబోతున్నాం. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆ విత్తబడిన వాక్య ప్రకారము మరలా మేము నెమరు వేసుకొని ఈ వాక్యానుసారంగా జీవించే కృపను మాకును మా అందరికన్నా దయచేయమని, ఇంకా మేము
దుష్టత్వంలో ఉండిపోయేమేమో, ఇంకా దుర్నీతిలోనే ఉండిపోయేమేమో ప్రభా. దానిలోంచి మీరు విడిపించడానికి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టారు కాబట్టి మీరు కార్చిన రక్తం ద్వారా సమస్త దుర్నీతిలో నుండి మమ్మల్ని విడిపించి, దుష్టత్వంలో నుండి విడిపించి, శాపం నుండి విడిపించి, పాపం నుండి విడిపించి, సైతాన్ని నుండి విడిపించి, దాస్యత్వంలో నుండి విడిపించి, మరణంలోని జీవంలోనికి దాటింపు చేస్తున్న మా తండ్రి మీకు వందనాలు. నిత్య జీవాన్ని మేము పొందుకునే కృపను మాకును నాకును మా అందరికీ మీరు దయచేసి నడిపించి మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన ప్రతి బిడ్డలకును భూలోకంలో పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఈరోజు నీ మందిరానికి వచ్చి నీ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించబోతున్న మా సంఘ బిడ్డలందరికీ ప్రభుచ్చే సదాకాలము మీ కృప తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.